హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కేటరింగ్ స్టైల్లో బంగాళదుంప ఫ్రై తయారు చేసుకుందాము. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. పప్పు, సాంబార్, రసంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ లాంటివి లేకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా తయారు చేసుకుందాము. ముందుగా బంగాళదుంపలకి చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకుని ఇలా నీళ్ళల్లో ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో ఉంచినట్టయితే బంగాళదుంపలు ఫ్రై చేసేటప్పుడు ముద్ద అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి, లేదంటే ఐరన్ కడాయి అయినా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెను వేడి చేసుకుని, నూనె కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు రంగు మారుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని ఒకసారి గరిటతో కలుపుకుని దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు బంగాళదుంప ముక్కలకి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే బంగాళదుంప ముక్కలు అడుగున మాడిపోకుండా ఉంటాయి. ఇలా మందంగా ఉన్న ప్యాన్స్ యూస్ చేసినట్టయితే అడుగున అంటుకోకుండా ఉంటుంది. క్యాటరింగ్ వాళ్ళైతే ఇనుప మూకుడి వాడతారు కదా, అందుకని అంటుకోకుండా ఉంటుంది. ఇంట్లో ఇనుప మూకుడి కానీ క్యాస్ట్ ఐరన్ మూకుడి కానీ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్లో అయితే ట్రై పైప్ ప్యాన్స్ అని వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను యూస్ చేసేది ఆ ప్యాన్నే యూస్ చేస్తున్నాను. అడుగు అంటుకోకుండా ఇలా వస్తాయి. బంగాళదుంప ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మెత్తబడతాయి కదా, అప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారము, 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కారం అంతా కూడా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని పైన ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే కేటరింగ్ స్టైల్లో బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇలా బంగాళదుంప చక్కగా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది, పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కొంచెం కారం కారంగా ఉంటుంది కాబట్టి పప్పు, సాంబార్ ఇంకా రసంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈ కేటరింగ్ స్టైల్ బంగాళదుంప ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.